హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు మనం సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుండి గత ఏపీ టెట్ పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. ఈ యొక్క ప్రశ్నలు అనేవి 13/8/2022 జరిగిన పరీక్షలో ప్రశ్నలు చూద్దాం. అందులో ముందుగా 1వ ప్రశ్న, క్రింది వానిలో భూగర్భంలో ఉన్న శిలలు వీటికి చెందని పదం ఏది? చూడండి, భూగర్భంలో ఉన్న శిలలకు సంబంధించి వాటికి చెందని పదం ఏది అని చెప్పి మనకు అడగడం జరిగినది. ఆప్షన్స్ చూడండి. పారగమ్య శిలలు, ఆక్విఫర్ శిలలు, అపారగమ్య శిలలు. చూడండి, ఆక్విఫర్ అనే పదం కూడా మనకు ఈ యొక్క భూగర్భంలో ఉన్న శిలలకు సంబంధించిన పదమే. నెక్స్ట్ ఆ తర్వాత పారగమ్య శిలలు, అపారగమ్య శిలలు. సో చందని పదం ఏది అంటే సగటు సముద్ర స్థాయి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏది అవుతుందంటే 4, ఆప్షన్ 4 మనకు ఆన్సర్. చూడండి, ఇక్కడ ఈ క్రింది వానిలో భూగర్భంలో ఉన్న శిలలకు సంబంధించని పదం ఏదని చెప్పి మనకు అడగడం జరిగినది. ఆప్షన్స్ చూసినట్లయితే సంబంధించిన పదాలు పారగమ్య శిలలు, ఆక్విఫర్, అపారగమ్య శిలలు. ఈ 3 కూడా వీటికి చెందిన పదాలే. చెందనిది ఏది అంటే సగటు సముద్ర స్థాయి. సో ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 2వ ప్రశ్న, టండ్రా ప్రాంతంలో ఈ నెలలో సూర్యుడు ఉదయించడం మొదలవుతుంది. చూడండి, టండ్రా ప్రాంతంలో ఈ నెలల్లో సూర్యుడు ఉదయించడం మొదలవుతుంది. యాక్చువల్గా ఈ టండ్రా ప్రాంతంలో 9 నెలలు, సగటు 9 నెలలు మనకు మంచుతో కూడి ఉంటుంది. కేవలం 3 నెలలు మాత్రమే సూర్యుడు ఉదయించడం జరుగుతుంది. ఆ నెలలు ఏవని చెప్పి మనకు ప్రధానంగా అడగడం జరిగినది. అదే ఎప్పుడు సూర్యుడు ఉదయించడం ప్రారంభిస్తారంటే మార్చ్, ఈ యొక్క ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో ఉదయించడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, 3వ ప్రశ్న, ప్రపంచంలో అత్యధిక వైద్య కళాశాలలు ఉన్న ప్రదేశం ఏది? చూడండి, 3వ ప్రశ్న, ప్రపంచంలో అత్యధిక వైద్య కళాశాలలు ఉన్న దేశం ఏది? వైద్య కళాశాలలు అత్యధికంగా ఉన్న దేశం ఏది అంటే ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్ 4వ ప్రశ్న, న్యాయంకర వ్యవస్థ వీరికి సంబంధించినది. చూడండి, ఎందుకు న్యాయంకర వ్యవస్థ అనేది ఏంటి అంటే ఇది సైనిక వ్యవస్థ. ఇది ఏ రాజులకు సంబంధించినది అని చెప్పి మనకు అడగడం జరిగినది. ప్రధానంగా చెప్పాలంటే ఇది కాకతీయుల కాలంలో ఉండే సైనిక వ్యవస్థ, న్యాయంకర వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి, కాకతీయుల కాలంలో ఉండే సైనిక వ్యవస్థ పేరు ఏమిటి అంటే న్యాయంకర వ్యవస్థ. అయితే ఇక్కడ మనకు రాజులు పేర్లు ఇవ్వడం జరిగినది. సో చూసినట్లయితే రుద్రమదేవి రాణి, కానీ కాకతీయ యుగానికి చెందిన ఆమె రుద్రమదేవి. సో వారికి చెందిన సైనిక వ్యవస్థ పేరు ఏమిటి అంటే న్యాయంకర వ్యవస్థ. అదే కృష్ణదేవరాయ, ఇక్కడ చూడండి ఆప్షన్ 4లో కృష్ణదేవరాయ ఇవ్వడం జరిగినది. అతను విజయనగర ఎంపైర్లో, విజయనగర సామ్రాజ్యంలో తులువు వంశానికి చెందిన రాజు. సో ఈ విజయనగర రాజులకు సంబంధించిన సైనిక వ్యవస్థ పేరు ఏమిటి అంటే అమర న్యాయంకర వ్యవస్థ. ఈ న్యాయంకర వ్యవస్థ నుండే ఈ అమర న్యాయంకర వ్యవస్థ రావడం జరిగినది. విజయనగర రాజుల కాలంలో సైనిక వ్యవస్థ పేరు ఏమిటి అంటే అమర న్యాయంకర వ్యవస్థ. కాకతీయుల కాలంలో అయితే న్యాయంకర వ్యవస్థ. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. నెక్స్ట్ 5వ ప్రశ్న, క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి అని చెప్పి మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగినది. చూడండి, అధ్యక్ష తరహా విధానము USA. ఓకే, USAలో మనకు అధ్యక్ష తరహా విధానం ఉంటుంది, కరెక్టే. నెక్స్ట్ పార్లమెంటరీ తరహా విధానము భారతదేశం. సో భారతదేశంలో పార్లమెంటరీ తరహా విధానము. నెక్స్ట్ ఆప్షన్ 3 ప్రత్యక్ష ప్రజాస్వామ్యము చైనా. నెక్స్ట్ 4వది కమ్యూనిస్ట్ విధానము USSR. సో మనం చూసినట్లయితే ఈ 3 మనకు ఏవి 1, 2, 4 ఈ 3 ఒక రకానికి చెందినవి. చూడండి, అధ్యక్ష తరహా విధానం USA కరెక్ట్.
నెక్స్ట్ పార్లమెంటరీ తరహా విధానం భారతదేశం కరెక్ట్, కమ్యూనిస్ట్ విధానం యుఎస్ఎస్ఆర్ కరెక్ట్. సో భిన్నమైనది ఏది అంటే మనకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యము చైనా అన్నది డిఫరెంట్. ఈ మూడు ఒక రకమైన విధానాలకు సంబంధించినవి. అధ్యక్ష తరహా విధానం యుఎస్ఏ, పార్లమెంటరీ తరహా విధానం భారతదేశము, కమ్యూనిస్ట్ విధానము యుఎస్ఎస్ఆర్. ఆప్షన్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యము చైనా. నెక్స్ట్ 6వ ప్రశ్న, ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహాన్ని ఏమని పిలుస్తారు? చూడండి, ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ ప్రభుత్వము అని పిలుస్తారు. ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహాన్ని ఏమని పిలుస్తారంటే ప్రభుత్వం అని పిలుస్తారు. నెక్స్ట్ 7వ ప్రశ్న, మద్రాస్ ఎస్టేట్ బిల్లు అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? మద్రాస్ ఎస్టేట్ బిల్లు అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది అంటే ఆన్సర్ 1950వ సంవత్సరం. నెక్స్ట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత. చూడండి, వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఎవరంటే ఇది మనకు అందరికీ తెలిసిందే, ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ భారత రాజ్యాంగం చేత గుర్తించబడిన భాషలు ఎన్ని? భారత రాజ్యాంగం చేత గుర్తించబడిన భాషలు ఎన్ని అంటే 22. నెక్స్ట్ 10వ ప్రశ్న, 1867 సంవత్సరంలో బొంబాయిలో ప్రార్థనా సమాజంను స్థాపించిన వారు ఎవరు? 1867 సంవత్సరంలో బొంబాయిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే ఆన్సర్ ఎంజి రనడే. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఆర్యులు చూడండి 1867 సంవత్సరంలో బొంబాయిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వారు ఎవరంటే ఎంజి రనడే, మహాదేవ్ గోవింద్ రనడే. అదే రాజా రామ్మోహన్ రాయ్ అయితే ఆత్మీయ సభ. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే స్వామి దయానంద్ సరస్వతి. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఆర్యులు